వాట్సాప్ మాతృ సంస్థ మెటాకు షాక్ ఇచ్చింది సుప్రీంకోర్టు. ప్రైవసీ పాలసీ విషయంలో సర్వోన్నత న్యాయస్థానం ఆగ్రహం వ్యక్తం చేసింది. మీరు మా దేశ గోప్యతతో ఆడుకోలేరు, మా డేటాలోని ఒక్క అంకెను కూడా పంచుకోవడానికి మేం అనుమతించం. ఒకవేళ దేశ చట్టాలను పాటించకపోతే భారత్ను వీడి వెళ్లొచ్చునన్నారు సిజేఐ జస్టిస్ సూర్యకాంత్. 2021లో వాట్సాప్ గోప్యతా విధానానికి సంబంధించిన ఒక పిటిషన్పై ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. కొన్నిసార్లు మెటా విధానాలను అర్థం చేసుకోవడానికి తాము కూడా ఇబ్బంది పడతామన్నారు. జనవరిలో వాట్సాప్ కొత్త ప్రైవసీ పాలసీని తీసుకొచ్చింది. యూజర్లు వాట్సాప్ బిజినెస్ అకౌంట్లలో జరిపే సంభాషణకు సంబంధించిన సమాచారాన్ని ఫేస్బుక్తో పంచుకునేందుకు అనుమతిచ్చింది. కొత్త పాలసీకి అంగీకరించని వారి ఖాతాలను రద్దు చేస్తామని హెచ్చరించింది. అయితే తీవ్ర స్థాయిలో ఆందోళన వ్యక్తమైంది. వ్యక్తిగత గోప్యతకు భంగం కలిగించడమేనని అనేక అభ్యంతరాలు వచ్చాయి. దీంతో జోక్యం చేసుకున్న కేంద్రం వెంటనే పాలసీ అమలును నిలిపివేయాలని ఆదేశించింది. ఐటీ చట్టంలోని నిబంధనలకు విరుద్ధంగా కొత్త పాలసీ ఉందని తేల్చి చెప్పింది. రైట్, ఇక సుప్రీంకోర్టు అయితే మెటా సంస్థకు హెచ్చరికలు అయితే జారీ చేసింది. మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి ప్రవీణ్ అందిస్తారు. ప్రవీణ్, మెటా సంస్థ సుప్రీంకోర్టు అయితే మెటా సంస్థకి హెచ్చరికలు జారీ చేసింది. మా దేశం వదిలి వెళ్ళిపోండి అని చెప్పి ఘాటు వ్యాఖ్యలు చేసింది. దీన్ని ఏ విధంగా చూడాలంటారు? అంటే కోర్టు ముఖ్యంగా ఏ అంశాలపైన అభ్యంతరం వ్యక్తం చేసింది? అయితే సుప్రీంకోర్టు మెటా సంస్థకు మొత్తంగా చూసుకుంటే కనుక అయితే ఆ డాటా విషయంలో క్లియర్ కట్గా ఒక విషయం కూడా ప్రస్తావించింది. అయితే ఆ పర్సనల్ డాటా విషయంలో కూడా ఒకవేళ ఆ గోప్యత పాటించకుంటే దేశం విడిచి వెళ్ళిపోవాల్సి వస్తుంది అంటూ కూడా స్ట్రాంగ్ ఒక మెసేజ్ని కూడా సుప్రీంకోర్టు చెప్పినట్టుగా తెలుస్తుంది. అదేవిధంగా వాట్సాప్ మాతృ సంస్థ మెటా అమలు చేయాలని అయితే ప్రయత్నించినటువంటి ప్రైవసీ పాలసీలపైన సుప్రీంకోర్టు మరోసారి తీవ్రంగా స్పందిస్తూ వచ్చింది. అయితే భారతదేశంలో పనిచేసే ప్రతి విదేశీ టెక్ కంపెనీలు ఏవైతే ఉంటాయో వాటి అన్నిటి కూడా ఆ దేశ చట్టాలకు లోబడే ఉండాలంటూ కూడా ఒక మెసేజ్ని అయితే ఇవ్వడం జరిగింది. అదేవిధంగా వ్యాపారం కోసం భారత్ మార్కెట్ కావాలి కానీ చట్టాలను పాటించమంటే కుదరదంటూ కూడా చెప్పడం జరిగింది. ఇలానే ధర్మస్థానం కూడా అయితే అత్యున్నత న్యాయస్థానం కూడా ప్రశ్నించింది. ఈ సందర్భంగా భారతదేశంలో యూజర్లు వ్యక్తిగత సమాచారం రక్షణ అత్యంత కీలకమని కూడా కోర్టు అయితే భావించినట్టుగా తెలుస్తుంది. కాబట్టి ఏదైతే యూజర్లు ఉంటారో వాళ్ళ యూజర్ల యొక్క డాటా ఖచ్చితంగా ఇంపార్టెన్స్ ఉంటుంది. కాబట్టి వాళ్ళ యొక్క గోప్యత పాటించవలసిన బాధ్యత ఆ యొక్క కంపెనీస్ పైన, ఏదైతే టెక్ కంపెనీస్ ఉంటాయో ఆ టెక్ కంపెనీస్ పైన ఉంటుందంటూ కూడా ప్రస్తావించడం జరిగింది. అదేవిధంగా డాటా ప్రొటెక్షన్ అనేది కేవలం పాలసీ అంశం కాదని మౌలిక హక్కులతో ముడిపడి ఉంటుందంటూ కూడా చెప్పడం జరిగింది. ఇదే దానిలో ఆ పుట్టస్వామి కేసును కూడా తీర్పుని ప్రస్తావన చేసింది. అయితే పుట్టస్వామి ఆ కేసుని కూడా చూసుకుంటే కనుక ఈ యొక్క ఏదైతే ఆధార్కు సంబంధించినటువంటి కేసు, ఇది ఆధార్కు సంబంధించినటువంటి ఈ కేసు లోపల అయితే ఆధార్కు సంబంధించినటువంటి వ్యక్తిగత గోప్యత కూడా అయితే డాటా కూడా మొత్తం టోల్గా కూడా వేరే వాళ్ళకు కనెక్ట్ అవుతుంది. కాబట్టి ఆధార్ అన్నిటికీ కూడా ఆధార్ మస్ట్ అండ్ షుడ్ చేసేస్తే వాళ్ళ యొక్క డాటా కూడా లాస్ అయ్యే ఛాయిస్ ఉంటుంది అంటూ కూడా ఈ యొక్క పుట్టస్వామి కేసుని కూడా ప్రస్తావించింది. అందుగురించే ప్రతిసారి ఎప్పుడు కానీ ఆ యొక్క వ్యక్తిగత గోప్యతకు సంబంధించినప్పుడు వచ్చినప్పుడు ఇప్పటికే 2-3 సార్లు కూడా ఆ యొక్క పుట్టస్వామి కేసుకు సంబంధించి అయితే అక్కడ ప్రస్తావన చేస్తూ వస్తూ ఉన్నట్టుగా తెలుస్తుంది. అదేవిధంగా అయితే యూజర్ల పైన బలవంతంగా సరికాదని కోర్టు ఆ కొత్త ప్రైవసీ పాలసీకి అంగీకరించకపోతే ఖాతాలు రద్దు చేస్తామంటూ కూడా హెచ్చరికలు జారీ చేశారు. అంటే ఎవరైతే యూజర్లు ఉంటారో ఖచ్చితంగా బలవంతంగా వాళ్ళ నుండి ఇక డాటా సేకరించే కార్యక్రమం చేయొద్దు అంటే ఆ యూజర్స్ నుంచి అందుగురించే ఈ యొక్క కొత్త పాలసీలని అమలు చేస్తున్నారు. కాబట్టి ఆ యొక్క పాలసీలను కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టేటటువంటి ఏదైతే కొత్త పాలసీలు ఉంటాయో ఆ పాలసీలని ఇక్కడ ఉండేటటువంటి ఏదైతే స్వదేశీ కంపెనీలు అన్నీ కూడా ఈ యొక్క విదేశాల్లో ఉండేటటువంటి విదేశీ కంపెనీలు స్వదేశంలో ఉండేటటువంటి ఏవైతే పాలసీలు ఉంటాయో
ఆ పాలసీలన్నీ మొత్తం టోటల్గా కూడా పాటించాల్సి ఉంటుంది. ఆ యొక్క నియమ నిబంధనలను కనుక ఉల్లంఘిస్తే ఇక్కడ నుండి వెళ్ళిపోవాల్సిన అవసరం వస్తుంది, దేశం విడిచి వెళ్ళిపోవాల్సిన అవసరం వస్తుంది అంటూ కూడా అయితే సుప్రీంకోర్టు ప్రస్తావించినట్టుగా తెలుస్తుంది. అదేవిధంగా చూసుకుంటే కనుక ఇది ఫ్రీ కన్సల్టెన్స్ కిందికి రాదని, ప్రజలకు వేరే ప్రత్యామ్నాయం లేకుండా చేయడం న్యాయసమ్మతం కాదంటూ కూడా ఇది అంటే అయితే ప్రజలకు వేరే ప్రత్యామ్నాయం లేకుండా అంటే ఖచ్చితంగా దీనికి ఒక ఓటీపీ ఉంటుంది, అయితే ఆధార్ అప్డేట్ చేయాల్సిన అవసరం ఉంటుంది. ఆ విధంగా ఆధార్ అప్డేట్ చేసేసి వాళ్ళ యొక్క ప్రైవసీని తీసుకోవడం అంటే కస్టమర్కు తెలియకుండా వాళ్ళ యొక్క పర్సనల్ ప్రైవసీని మొత్తం టోల్గా తీసుకునే హక్కు లేదు అంటూ కూడా ప్రస్తావన చేసింది. అదేవిధంగా చూసుకుంటే కనుక కేంద్ర ప్రభుత్వానికి కూడా దీనిపైన కౌంటర్ దాఖలు చేయాలంటూ కూడా చెప్పింది. కేంద్ర ప్రభుత్వం తరపున వాదనలు కూడా వినిపించినటువంటి అధికారులు వాట్సాప్ పాలసీ ఐటీ చట్టం 2000 ప్రకారంగా ఐటీ రూల్స్ విరుద్ధంగా ఉందంటూ కూడా కోర్టుకు వివరణ తెలిపారు. అయితే ఐటీ శాఖ ఏదైతే చెప్తుందో, ఐటీ చట్టం ఏదైతే చెప్తుందో ఆ యొక్క ఐటీ చట్టానికి లోబడే టెక్ కంపెనీలు అన్నీ కూడా పనిచేస్తూ ఉండాలి. అయితే ఇలాంటి టెక్ కంపెనీ అన్ని కొన్ని ఇది వాట్సాప్ కానీ ఇప్పుడు మెటా కానీ ఈ రెండు కూడా ఐటీ చట్టానికి లోబడి పనిచేస్తలేవు అంటూ కూడా అయితే న్యాయవాదులు ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వ తరపున న్యాయవాదులు కూడా కౌంటర్ దాఖలు చేశారు, వాదనలు కూడా వినిపించారు. అయితే దానికి అనుగుణంగానే భారతీయ యూజర్ల డేటాను విదేశీ సంస్థలతో పంచుకోవడం జాతీయ భద్రత పరంగా కూడా ఆందోళన కలిగిస్తుంది. అంటే ఎవరైతే భారతీయులు చాలామంది ఇప్పటికే కోట్లలో ఈ యొక్క వాట్సాప్ని కానీ మెటాను కానీ ఉపయోగిస్తూ ఉన్నారు. ఈ యొక్క వాట్సాప్ను ఉపయోగించే క్రమం లోపల వాళ్ళ డేటా కూడా మొత్తం టోల్గా కూడా విదేశాలకు వెళ్ళిపోతుంది అంటూ కూడా అయితే ప్రస్తావన వచ్చింది. కాబట్టి ఆ విధమైనది కుదరదు. ఇప్పటి నుండి ఏవైతే విదేశీ కంపెనీలు టెక్ కంపెనీలు ఉంటాయో ఖచ్చితంగా ప్రైవసీని పాటించాల్సిందే అంటూ కూడా చెప్పడం జరిగింది. అవసరమైతే కఠిన చర్యలకు వెనుకాడబోమని కూడా కేంద్రం స్పష్టంగా అయితే తెలపడం జరిగింది. అంటే ఏవైతే ఇవన్నీ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఏవైతే పాటించకుండా ఆ యొక్క టెక్ కంపెనీలు ఈ విధంగా ప్రవర్తిస్తే మాత్రం ఖచ్చితంగా చర్యలు ఉంటాయంటూ కూడా హెచ్చరికలు జారీ చేసింది. మెటా తరపున న్యాయవాదులు కూడా కొత్త పాలసీ కేవలం వాట్సాప్ బిజినెస్ అకౌంట్లకే వర్తిస్తుంది అంటూ కూడా వాళ్ళు వాదనలు వినిపించారు. అంటే వాట్సాప్ బిజినెస్ ఎవరైతే ఉపయోగిస్తున్నారు అయితే బిజినెస్ పరంగా ఉండేటటువంటి అకౌంట్ కాబట్టి దాంట్లో ఉండేటటువంటి కొన్ని డాక్యుమెంట్స్ కానీ కొన్ని ఇది కానీ వాటిని తీసుకోవడానికి వీలుంటుంది అంటూ కూడా వాళ్ళు వాదనలు వినిపించడం జరిగింది. అదేవిధంగా వ్యక్తిగత చాట్స్ ఎండ్ టు ఎండ్ అయితే సురక్షితంగానే ఉంటుంది అంటూ కూడా అంటే వ్యక్తిగత చాట్ ఏదైతే ఉంటుందో అది మాత్రం సురక్షితంగా ఉంటుంది. కొన్ని దీనికి డాటాకు సంబంధించింది ఏవైతే ఈ యొక్క బిజినెస్ పరంగా ఉంటుంది కాబట్టి ఈ యొక్క బిజినెస్ పరమైన డాటా ఏదైతే ఉంటుందో అది మాత్రమే స్వీకరించబడుతుంది అంటూ కూడా చెప్పడం జరిగింది. కాకపోతే కేంద్రం తరపున మాత్రం ఏది కూడా డాటా అనేది సురక్షితంగా ఉండాలి, ఏది కూడా విదేశాలకు వెళ్లకుండా ఇక్కడ ఉన్నటువంటి ఈ యొక్క డాటాని ఇక్కడ వరకు మాత్రమే పరిమితంగా ఉండాలి అంటూ కూడా వాదిస్తూ వచ్చినటువంటి వాదనలు. అయితే భవిష్యత్తులో టెక్ కంపెనీలకు ఒక సంకేతాలు కూడా జారీ చేసినట్టయింది ఈ తీర్పు వల్ల. అదేవిధంగా చూసుకుంటే కనుక ఈ తీర్పు వల్ల ఎలాంటిదన్నా టెక్ కంపెనీలు ఉండని అన్నీ కూడా ఇండియన్ రూల్స్కు లోబడి ఉండాలి. ఈ విధంగానే ఈ యొక్క పాలసీలు ఎవరి ప్రైవసీని కూడా వాళ్ళ ఇష్టానుసారంగా ఉంటుంది కాబట్టి ప్రైవసీ ఎవరు కూడా దొంగిలించడానికి వీలు లేదు అంటూ కూడా చెప్పడం జరిగింది. కాబట్టి ఈ యొక్క వాట్సాప్ మెటాకే కాకుండా ఇంకా మిగతా ఉన్న సోషల్ మీడియా వేదికగా ఉండేటటువంటి ఏవైతే టెక్ కంపెనీస్ ఉన్నాయో వాటికన్నిటికీ కూడా ఈరోజు ఒక క్లియర్గా ఒక సంకేతం వచ్చినట్టుగా కూడా తెలుస్తుంది. అదేవిధంగా చూసుకుంటే కనుక అయితే ఈ యొక్క కేసు ద్వారా భారత్లో పనిచేసే గూగుల్ కానీ ఫేస్బుక్ కానీ అమెజాన్ వంటి బహుళజాతి టెక్ సంస్థలు ఏవైతే ఉంటాయో వాటన్నిటికీ కూడా ఒక సంకేతం వెళ్ళినట్టుగా తెలుస్తుంది. అయితే ఇప్పుడు ఉన్నటువంటి దాంట్లో ఇవి కూడా ఒక మెయిన్ కాబట్టి ఇప్పుడు అమెజాన్ ఉండని, గూగుల్ ఉండని, ఫేస్బుక్ ఉండని వీళ్ళ దాంట్లో కూడా అయితే మన ఫోన్ నెంబర్ యాడ్ చేయాల్సి ఉంటుంది, కొన్ని దానికి ఓటీపీ కూడా వస్తుంటుంది. కాబట్టి మన యొక్క పర్సనల్ ఏవైతే డాటా ఉంటుందో ఆ డాటాను షేర్ చేసే విధంగా లేకుండా ఉండాలి అంటూ కూడా చెప్పడం జరిగింది. కాబట్టి ఈ యొక్క కంపెనీలకు కూడా ఒక క్లియర్గా ఒక ఇన్స్ట్రక్షన్స్ వెళ్ళినట్టుగా కూడా తెలుస్తుంది. అయితే ఈ దాంట్లో మెయిన్గా చూసుకుంటే కనుక పుట్టస్వామి కేసులో కూడా ఇదే విధంగా జరిగింది. భారత రాజ్యాంగ చరిత్రలో అత్యంత కీలకమైన తీర్పుగా ఇది ఇప్పటికే నిలిచిపోయింది. అయితే మొత్తంగా చూసుకుంటే 2017లో ఈ సుప్రీంకోర్టు ఈ యొక్క కేసుని ప్రస్తావనలోకి వచ్చింది. ఈ కేసు మొత్తంగా చూసుకుంటే కదా వ్యక్తి యొక్క గోప్యత భారత రాజ్యాంగం కల్పించినటువంటి మౌలిక హక్కులకు సంబంధించినటువంటి సర్వోత్తమ న్యాయస్థానం ఏదైతే ఉందో అది స్పష్టంగా ఒక ప్రకటన కూడా చేసింది. ఈ కేసు నేపథ్యం ఆధార్ పథకానికి సంబంధించిన న్యాయ పోరాటం నుంచే
ఈ యొక్క కేసు స్టార్ట్ అయింది. కాబట్టి ఆధార్ కార్డు యొక్క గోప్యత కానీ ఆధార్ కార్డు యొక్క నంబర్ ఏదైతే ఉంటుందో ఆ నంబర్ నుంచి ఆధార్ కార్డు వలన వ్యక్తిగత డాటా కూడా మొత్తం టోల్గా కూడా వేరే దానికి వెళ్ళిపోతుంది, ఆటోమేటిక్గా వెళ్ళిపోతుంది. కాబట్టి ప్రతిదానికి ఆధార్ కార్డు మస్ట్ చేస్తే ఈ విధంగా వ్యక్తిగత డాటా మొత్తం వెళ్ళే అవకాశాలు ఉంటాయంటూ కూడా పుట్టస్వామి కేసుని కూడా ఈరోజు ప్రస్తావనకు తీసుకొని వచ్చింది. అంటే మొత్తంగా చూసుకుంటే టెక్ కంపెనీలు ఏవైతే ఇక్కడ స్వదేశంలో బిజినెస్ చేయాలనుకుంటే ఖచ్చితంగా వ్యక్తిగత గోప్యతని పాటించాలి. కాబట్టి ఒకవేళ ఇలాంటి పాటిస్తేనే ఇక్కడ ఉండాలి, లేదంటే దేశం వదిలిపెట్టేసి వెళ్ళిపోవాలంటూ కూడా ఒక స్ట్రాంగ్ మెసేజ్ ఇచ్చినట్టుగా తెలుస్తుంది. అయితే ప్రవీణ్, మరి ఈ పాలసీకి మెటా నుంచి ఎలాంటి అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి? అంటే ఈ పాలసీకి వాళ్ళు లొంగే అవకాశం ఉందా, లేదంటే దీన్ని వ్యతిరేకించే అవకాశం ఉందా? ఎలాంటి పరిణామాలు జరగవచ్చు అంటారు? ఎస్, ఇప్పటికే దీనిపైన అయితే కేంద్రం ఒక స్పష్టమైన నిర్ణయం కూడా తీసుకుంది. ఎట్టి పరిస్థితుల్లోనూ ఇక్కడ ఉండాలి అంటే, ఇక్కడ బిజినెస్ చేయాలంటే ఇండియన్ రూల్స్ ప్రకారం ఖచ్చితంగా ఇక్కడ ఈ రూల్స్ పాటించాలి అంటూ కూడా చెప్తున్నటువంటి పరిస్థితులను మనం చూస్తున్నాం. అదేవిధంగా భవిష్యత్తులో కూడా కొన్ని కంపెనీలకు ఏవైతే టెక్ కంపెనీలు ఉన్నాయో వాళ్ళకు కూడా ఒక సమాచారం ఇచ్చినట్టుగా కూడా తెలుస్తుంది. అదేవిధంగా అవసరమైతే కఠిన చర్యలకు వెనుకాడబోమంటూ కూడా కేంద్రం ఒక స్పష్టంగా చెప్పింది. కాబట్టి ఈ యొక్క రూల్స్ అన్నీ పాటించాలి. అదేవిధంగా చూసుకునే కనుక కేంద్ర ప్రభుత్వం కౌంటర్ దాఖలు చేసేటప్పుడు కేంద్ర ప్రభుత్వం తరపున న్యాయవాదులు కూడా ఒక స్పష్టమైన అయితే వాళ్ళు వాదనలు కూడా వినిపించారు. వాట్సాప్ పాలసీ ఐటీ చట్టం 2000 ఐటీ రూల్స్ విరుద్ధంగా ఉందంటూ కూడా చెప్పారు. అంటే 2000లో కొన్ని రూల్స్ ఉన్నాయి. వాట్సాప్కు ఎలాంటి డాటా సేకరించొద్దు, వ్యక్తిగతమైన డాటాను ఎవరికి కూడా షేర్ చేయొద్దు అనేవి కొన్ని దాంట్లో రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉన్నాయి. కాబట్టి దాన్ని ఖచ్చితంగా పాటించాలి. ఈ యొక్క మెటా ఏదైతే వచ్చిందో దానివల్ల వాట్సాప్ డేటా దానికే కనెక్ట్ అయి ఉంటుంది. కాబట్టి వాట్సాప్ మెటా కూడా దాంట్లోనే కనెక్ట్ అయి ఉంటుంది. కాబట్టి దానివల్ల కూడా వ్యక్తిగత గోప్యతకు సంబంధించినటువంటి డాటా అవలీలగా వెళ్ళిపోయే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఈ యొక్క ప్రత్యామ్నాయం చూసుకోవాలంటూ కూడా చెప్తూ ఉన్నటువంటి పరిస్థితులను మనం చూస్తున్నాం. కాబట్టి దీనికి సంబంధించినటువంటి కొత్త పాలసీలు బలవంతంగా యూజర్ల పైన ఈ యొక్క పాలసీలని ఎట్టి పరిస్థితుల్లో పెట్టకూడదు అంటూ కూడా, అంటే వాళ్ళకు అవసరం వస్తేనే ఆ యొక్క పాలసీలో యాడ్ అవుతారు, లేదంటే అవసరం లేని వాళ్ళకు వాళ్ళ ఇష్టానుసారంగా ఉంటుంది. కాబట్టి అవసరం లేని వాళ్ళకు ఈ యొక్క పాలసీలను తెచ్చిపెట్టేసి వీళ్ళపైన రుద్దొద్దు అంటూ కూడా చెప్పడం జరిగింది. అదేవిధంగా లేకపోతే ఈ ఖాతాలన్నిటి ఏవైతే ఉన్నాయో ఈ వాట్సాప్ కానీ ఈ యొక్క మెటా కానీ ఇంకా కొన్ని ఉన్నటువంటి ఆ యొక్క అమెజాన్ కానీ ఫేస్బుక్ కానీ ఈ ఖాతాలన్నిటికీ కూడా రద్దు చేయవలసిన అవసరం వస్తుంది అంటూ కూడా హెచ్చరికలు జారీ చేసింది. కాబట్టి అయితే దీనితో పాటుగా మళ్ళీ ఇంకా ఉన్నటువంటి టెక్ కంపెనీలు ఏవైతే ఉంటాయో వీటన్నిటిని పాటిస్తాయా, లేదంటే కేంద్రం చెప్పినట్టుగా హెచ్చరికలు జారీ చేసిన నేపథ్యంలో ఏ విధంగా ఉంటుంది అనేది అయితే వేచి చూడాలి. అంటే మరి తొందరలోనే వాట్సాప్ అనేది నిషేధించబడుతుంది అని మనం అనుకోవచ్చు అంటారా దీని నుంచి? ఎస్, అయితే ఖచ్చితంగా వాట్సాప్ అనేది నిషేధించబడుతుందా అని అంటే దీని ఒక కేంద్రం చెప్పినటువంటి కొన్ని మార్గనిర్దేశకాలు ఏవైతే ఉన్నాయో, అదేవిధంగా 2000 యాక్ట్ ఏదైతే ఉందో ఆ యొక్క 2000 యాక్ట్లో కొన్ని నియమ నిబంధనలు పాటించారు. కాబట్టి ఆ యొక్క నియమ నిబంధనలు ఖచ్చితంగా పాటించాల్సి ఉంటుంది. ఇంకోటి అయితే స్వదేశీ డాటా ఏది కూడా విదేశాలకు వెళ్ళొద్దు అనేది కూడా ఒకటి ఉంది. కాబట్టి స్వదేశీ డాటా ఎప్పుడు కూడా అయితే ఎవరిది కూడా పర్సనల్ డాటాని మొత్తం టోల్గా కూడా ఎక్కడ కూడా వాళ్ళ గోప్యత వాళ్ళ ఇష్టానుసారంగా ఉంటుంది. కాబట్టి ఎవరి గోప్యత వాళ్ళది. కాబట్టి ఆ యొక్క పర్సనల్ ఒకరి డాటాను సేకరించే ఇది లేకుంటుంది. కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి చట్టాలకు విదేశీ చట్టాలు వేరే విధంగా ఉండవచ్చు, కానీ ఇక్కడ ఉన్నటువంటి ఇండియన్ చట్టాలకు లోబడే ఉండాలి. ఏదైనా పర్వాలేదు. విదేశీ కంపెనీలు స్వదేశంలో చేయాలన్నా కూడా స్వదేశీ ఏదైతే ఇక్కడ ఉన్నటువంటి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఏవైతే ఉంటాయో వాటిని ఖచ్చితంగా పాటించాలి. పాటించకపోతే కూడా సీరియస్గా చెప్పింది. ఒకవేళ పాటించకపోతే దేశం వదిలిపెట్టి వెళ్ళాలి అంటూ కూడా చెప్పిందంటే దాంట్లోనే క్లియర్గా ఉంది. వాటిని మొత్తం టోల్గా కూడా రద్దు చేసేందుకు కూడా వెనకాడం అంటూ కూడా చెప్తూ ఉన్నటువంటి పరిస్థితులను చూస్తాం. ఇటు కేంద్రం నుంచి కూడా స్పష్టమైన ఆదేశాలు కూడా వస్తుంది. కాబట్టి వ్యక్తిగత గోప్యత పాటిస్తేనే ఇవన్నీ కూడా ఉంటాయి, లేకుంటే వ్యక్తిగత గోప్యత పాటించకపోతే మాత్రం వీటిపైన చర్యలు ఉంటాయంటూ కూడా చెప్తూ ఉన్నారు. అయితే చదువురాని వాళ్ళు, పేద ప్రజలు ఈ ప్రైవేట్ పాలసీ ఏదైతే ఉందో దాన్ని అర్థం చేసుకోలేరు అని చెప్పి కోర్టు అయితే వ్యాఖ్యానించింది. ఒక మెడికల్ ప్రిస్క్రిప్షన్కి సంబంధించి కూడా ఒక ఎగ్జాంపుల్గా మనకు చెప్పింది. దాని గురించి ఏం చెప్తారు అంటే, మెడికల్ ప్రిస్క్రిప్షన్ నేను ఒకరికి పంపిస్తే దానికి సంబంధించిన యాడ్సే నాకు వచ్చాయి, నాకే ఇది అర్థం కాలేదు, మరి పేద ప్రజలకి, నిరుద్యోగులకి, అలాగే ఆ చదువురాని వాళ్ళకి ఇది ఏ విధంగా అర్థమవుతుంది అని చెప్పి కూడా వ్యాఖ్యానించింది. దీని గురించి ఏం చెప్తారు?
ఎస్ అయితే వ్యక్తిగత గోప్యత అనేది మనిషి యొక్క జీవన హక్కు అంటూ కూడా చెప్తున్నారు. ఆర్టికల్ 21లో భాగం అని స్పష్టంగా ఆర్టికల్ 21 స్పష్టంగా తెలియజేస్తుంది. అయితే వ్యక్తిగత గోప్యత అనేది మనిషి జీవన హక్కు, ఆ దాన్ని హరించేది ఎవరికీ లేదు అంటూ కూడా స్పష్టంగా ఆదేశాలు జారీ చేస్తుంది. అదేవిధంగా సుప్రీంకోర్టు తీర్పు 2017 ఆగస్టు 24న 9 మంది న్యాయమూర్తుల రాజ్యాంగ ధర్మాసనం చరిత్రాత్మక తీర్పును కూడా వెలువరించింది. వ్యక్తిగత గోప్యత హరించే అవకాశం ఎవరికి కూడా లేదు అంటూ కూడా ఆ తీర్పునిచ్చింది. అదేవిధంగా చూసుకుంటే కనుక రాజ్యాంగంలోని ఆర్టికల్ 14, ఆర్టికల్ 19, ఆర్టికల్ 21 ద్వారా గోప్యత హక్కు రక్షించబడుతుంది అంటూ కూడా పేర్కోవడం జరిగింది. కాబట్టి ఈ యొక్క ఆర్టికల్ ఏదైతే 14, 19, 21 ఆర్టికల్ ప్రకారంగా ఏదైతే టెక్ కంపెనీస్ ఉంటాయో ఆ యొక్క టెక్ కంపెనీస్ అన్నీ కూడా ఖచ్చితంగా ఈ యొక్క ఆర్టికల్ 14ని పాటించాలి, ఆర్టికల్ 19ని రూల్స్ అండ్ రెగ్యులేషన్ పాటించాలి, ఆర్టికల్ 21 ద్వారా గోప్యత అనేది ఖచ్చితంగా ఉండాల్సిందే అంటూ కూడా ఆర్టికల్లో పొందుపరిచింది ఉంది. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో మినహాయింపు ఉండదు. కాబట్టి ఏ కంపెనీస్ అయినా పర్వాలేదు, అటు స్వదేశీ కానీ ఇటు విదేశీ కానీ ఎవరికి కూడా వ్యక్తిగత గోప్యత హరించే హక్కు లేదు. కాబట్టి దాన్ని ఖచ్చితంగా పాటించాలి అంటూ కూడా చెప్తున్నారు. అదేవిధంగా పౌరుల వ్యక్తిగత సమాచారం ప్రభుత్వము ప్రైవేటు సంస్థల స్వేచ్ఛకు సేకరించాలి అని కూడా కుదరదంటూ కూడా చెప్పచ్చు. అదేవిధంగా కోర్టు పెట్టినటువంటి 3 కీలక ప్రమాణాలు ఏవైతే ప్రభుత్వ విధమైన లేదంటే చట్టపర గోప్యతమైన ప్రభావం ఇస్తే కింది 3 షరతులు కూడా ఉండాలంటూ కూడా చెప్తుంది. ఒకటి చట్టబద్ధత, అంటే డాటా సేకరణ స్పష్టమైన చట్టం ఉండాలి అంటూ కూడా చెప్తుంది. అంటే డాటా సేకరించేటప్పుడు స్పష్టమైన నిబంధనలు ఉండాలి. ఎలాంటి డాటా సేకరిస్తున్నారు అనేది అయితే స్పష్టంగా అక్కడ కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ పొందుపరచాలి. అంటే ఎలాంటి వాళ్ళ యొక్క వ్యక్తిగత డాటాను తీసుకుంటున్నారా లేకుంటే ఏ విధమైన డాటాను తీసుకుంటారో అనేది అయితే అది చట్టబద్ధంగా ఉండాలి. కాబట్టి ఆ యొక్క డాటాని స్పష్టంగా చేయాలి. అదేవిధంగా ఇంకొకటి న్యాయ సమ్మతం లక్ష్యమై ఉండాలి. అంటే జాతీయ భద్రత సంక్షేమం వంటి సరైన ఉద్దేశం ఉండాలి. అంటే జాతీయ భద్రతకు కాపాడే విధంగా ఉండాలి. అది ఇట సంక్షేమం వంటి సరైన నిర్ణయాలు అంటే ఉద్దేశాలు కూడా ఉండాలి. కాబట్టి అవి గిట చూపెట్టవలసి ఉంటుంది. అంటే ఒక వ్యక్తి దగ్గర డాటా తీసుకుంటున్నామంటే దాంట్లో చట్టబద్ధత ఉండాలి, ప్లస్ అండ్ అనదర్ వన్ ఈ యొక్క సమతుల్యత అండ్ అది జాతీయ భద్రత ఇవి కూడా ఉండాలి అంటూ కూడా సుప్రీంకోర్టు స్పష్టంగా చెప్తుంది. కాబట్టి ఇవన్నీ పాటించవలసి ఉంటుంది. అదేవిధంగా అవసరం మేరకే జోక్యం ఉండాలి. అంటే వాళ్ళ యొక్క పర్సనల్ డాటాలకు వెళ్ళేటప్పుడు అవసరం వరకు మాత్రమే వెళ్ళాలి, అవసరం లేని డాటా వరకు మాత్రం వెళ్ళకూడదు అనే రూల్స్ కూడా ఉన్నాయి. కాబట్టి అంటే ఈ కంపెనీస్ అన్నీ ఇవన్నీ చూపించాలి. మీరు ఎంతవరకు ఆ దాంట్లో ఉంటారు, ఎంతవరకు డాటా సేకరిస్తారు, ఏ డాటా సేకరిస్తారు అనేది అయితే అక్కడ మెన్షన్ చేయాల్సి ఉంటుంది, అదంతా చూపించవలసి ఉంటుంది. అదేవిధంగా చూసుకుంటే కనుక ఆ మెటా వాట్సాప్ ప్రైవసీ పాలసీ ద్వారా యూజర్ల డేటాను ఇతర సంస్థలు పంచుకోవడం కూడా జరుగుతుంది. అంటే ఈ యొక్క మెటా డాటా నుంచి ఏదైతే డాటా పోతుందో అక్కడ విదేశాల్లో ఉండేటటువంటి ఇతర దీనికి బేబీ సంస్థలు ఉంటాయి. మాతృ సంస్థ నుంచి వచ్చినటువంటి బేబీ సంస్థలు ఏవైతే ఉంటాయో ఆ యొక్క బేబీ సంస్థలకు కూడా ఆటోమేటిక్ షేర్ అవుతుంది. కాబట్టి వాటిని నివారించాలి. ఏ విధమైన డాటా వాళ్ళు తీసుకునేటప్పుడు కూడా వాళ్ళు ఇంకెంత వరకు డాటా తీసుకుంటారు అనేది అయితే అక్కడ పొందుపరచాలి అని. అదేవిధంగా చూసుకుంటే కనుక గోప్యత హక్కును ఉల్లంఘించొద్దు. అంటే వ్యక్తిగత గోప్యత కాబట్టి వ్యక్తి డాటా అనేది వాళ్ళకు సొంతం కాబట్టి ఆ యొక్క గోప్యతను మొత్తం కూడా ఇచ్చేయదు. కాబట్టి ఆదాన్ని కూడా దృష్టిలో ఉంచుకోవాలి. అదేవిధంగా యూజర్ల నుంచి నిజమైన సమ్మతి తీసుకున్నారా అనేది, అంటే ఇప్పుడు ఎవరైతే యూజర్లు ఉన్నారో ఆ యూజర్లకు ఒక డాటా పంపించాలి, ఒక మెసేజ్ అనేది పంపించాలి, లేకుంటే ఒక వాళ్ళతోని ఒకటి ఒప్పంద సమ్మతి పత్రం తీసుకోవాలి. ఏంటంటే మీ యొక్క వ్యక్తిగత గోప్యత కాకుండా వేరే డాటాను తీసుకుంటాము, అది ఎలాంటి డాటాను తీసుకుంటారో కూడా మెన్షన్ చేయవలసి ఉంటుంది. కాబట్టి అలాంటి డాటాని అక్కడ పొందుపరచాలి. ఎంతవరకు డాటా తీసుకుంటాం, ఏ డాటా తీసుకుంటాం, దేనికోసం తీసుకుంటాం అనేది గిట ఎవరైతే యూజర్ ఉన్నారో ఆ యూజర్కి అది తెలియపరచాలి. అటువంటివి కూడా కొన్ని ఉంటుంది. అదేవిధంగా చట్టబద్ధ ఆధారం ఉందా అనేది కూడా చూపించాలి. రైట్ థ్యాంక్ యూ ప్రవీణ్. మోహన్ బాబు యూనివర్సిటీ వద్ద బౌన్సర్లు దౌర్జన్యానికి దిగారు. వర్సిటీ అక్రమాలను ఎఫ్ఎస్ఐ ఆందోళన చేపట్టింది. కలెక్టర్కు ఫిర్యాదు చేసేందుకు వెళ్తున్న 2 విద్యార్థి సంఘం నేతలను మోహన్ బాబు బౌన్సర్లు కిడ్నాప్ చేశారు. ఎస్ఎఫ్ఐ నేతలు అక్బర్, వినోద్ను బౌన్సర్లు ఎత్తుకెళ్లారు.
బాధితులను రక్షించేందుకు 3 పోలీస్ బృందాలు రంగంలోకి దిగాయి. మోహన్ బాబు ఫామ్ హౌస్లో బాధితులను పోలీసులు గుర్తించారు. ఎస్ఎఫ్ఐ నేతల కిడ్నాప్పై ఎస్పీకి విద్యార్థి సంఘాలు ఫిర్యాదు చేశారు. మోహన్ బాబు వర్సిటీపై చర్యలు తీసుకోవాలని విద్యార్థి సంఘాలు డిమాండ్ చేశాయి. ఈ విషయంలో మేము క్లియర్ గా చెప్తాం. చంద్రగిరి ఎస్ఐ ఇన్వాల్వ్ అయినాడు. మీకు తెలుసు ఆ విషయం ప్రోగ్రామ్ పెట్టాం. మీరు మాత్రం చెప్పారు అక్కడికి మాకు చంద్రగిరి ఎస్ఐ ఫోన్ చేసి అది మీరు నకిలీ వైద్యులు ఏకంగా క్లినిక్లు పెట్టేసి అమాయక ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు. నాచారం పిఎస్ పరిధి మల్లాపూర్లో నకిలీ డాక్టర్ గుట్టురట్టయింది. హైదరాబాద్ మల్లాపూర్ భవానీనగర్ ప్రాంతంలో అర్హత లేని వ్యక్తి వైద్యుడిగా వ్యవహరిస్తున్న ఘటన వెలుగులోకి వచ్చింది. ఫస్ట్ ఎయిడ్ అండ్ క్లినిక్ పేరుతో మెడికల్ షాప్ నిర్వహిస్తూ ఎలాంటి వైద్య అర్హతలు లేకుండా చికిత్సలు అందిస్తున్న సూర్య వెంకటకృష్ణ అనే వ్యక్తిని ఎస్ఓటీ అధికారులు అరెస్ట్ చేశారు. అవసరమైన అర్హతలు లేకున్నా మందులు, ఇంజెక్షన్లు ఇచ్చినట్లు పోలీసులు గుర్తించారు. నిందితుడి నుంచి సిరెంజిలు, వివిధ రకాల టాబ్లెట్లు, యాంటీబయాటిక్ ఇంజెక్షన్లు తదితర వైద్య సామగ్రిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. నిందితుడిపై కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేపట్టారు. నకిలీ వైద్యులు ఏకంగా క్లినిక్లు పెట్టేసి అమాయక ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు. నాచారం పిఎస్ పరిధి మల్లాపూర్లో నకిలీ డాక్టర్ గుట్టురట్టయింది. హైదరాబాద్ మల్లాపూర్ భవానీనగర్ ప్రాంతంలో అర్హత లేని వ్యక్తి వైద్యుడిగా వ్యవహరిస్తున్న ఘటన వెలుగులోకి వచ్చింది. ఫస్ట్ ఎయిడ్ అండ్ క్లినిక్ పేరుతో మెడికల్ షాప్ నిర్వహిస్తూ ఎలాంటి వైద్య అర్హతలు లేకుండా చికిత్సలు అందిస్తున్న సూర్య వెంకటకృష్ణ అనే వ్యక్తిని ఎస్ఓటీ అధికారులు అరెస్ట్ చేశారు. అవసరమైన అర్హతలు లేకున్నా మందులు, ఇంజెక్షన్లు ఇచ్చినట్లు పోలీసులు గుర్తించారు. నిందితుడి నుంచి సిరెంజిలు, వివిధ రకాల టాబ్లెట్లు, యాంటీబయాటిక్ ఇంజెక్షన్లు తదితర వైద్య సామగ్రిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. నిందితుడిపై కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఎనిమిదవ తరగతి చదువుతున్న బాలికపై అత్యాచార కేసులో నిందితుడిపై పోక్సో కేసు నమోదైంది. శ్రీ సత్యసాయి జిల్లా ఎస్పీ కుంట మండలం యాదవాండ్లపల్లి గ్రామానికి చెందిన బాలిక మండల కేంద్రంలోని కస్తూర్బా గాంధీ బాలికల పాఠశాలలో 8వ తరగతి చదువుతోంది. గత ఏడాది దసరా సెలవులలో స్వగ్రామానికి వెళ్లిన బాలికను సొంత బావ మహేంద్ర వంట చేసేందుకు ఇంటికి పిలిపించుకొని లైంగిక దాడి చేశాడు. బాలిక గర్భవతి కావడంతో 4 నెలల క్రితం రాయచోటిలో గౌరీ నర్సింగ్ హోమ్కి తీసుకెళ్లి గర్భస్రావానికి ఇంజెక్షన్ వేయించాడు. తల్లిదండ్రులు ఫిర్యాదు మేరకు నిందితుడిపై పోక్సో కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. తన కూతురు కస్తూర్బా గాంధీ పాఠశాల ఎంపీకుంటున్న 8వ తరగతి చదువుతోందని, అయితే 27వ తేదీన ఈ నెల అంటే జనవరి 27వ తేదీన ఆమె 4 నెలల గర్భవతి అని తేలిందని, దీనిపై విచారించాల్సిందిగా ఒక ఫిర్యాదు చేయడం జరిగింది. ఆ ఫిర్యాదులో ఆ బాధిత బాలికను ఆమె తల్లి విచారించగా తన సొంత బావైనటువంటి అంటే ఈ ఫిర్యాది నీలమ్మ భర్త అక్క కొడుకు మహేంద్ర అనే అతను
ఈ బాధిత బాలిక 2025 దసరా సెలవుల్లో ఇంటికి వచ్చినప్పుడు ఈ మహేంద్ర తన ఇంటికి పిలిపించుకొని ఆమెపై లైంగిక దాడి చేసినట్లుగా ఈ ఫిర్యాదులో పేర్కొనడం జరిగింది. 88 BNS మరియు సెక్షన్ 3 and 4 పోక్సో యాక్ట్గా కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించినాం. తన కూతురు కస్తూర్బా గాంధీ పాఠశాల ఎన్పి గుంటలో 8వ తరగతి చదువుతోందని